చూడండి ఇప్పుడు ధ్యాయామి ధ్యాన పుష్పం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆసనం పాంసు ఆసనం సమర్పయామి ప్రాణాయామి గాతుం ఉపదేహే దేవం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నమస్కారమనే బాహుభ్యామతే నమః సజ్జో జాతాయ వే నమః భవే భవే నాతి గోవస్మాన్ భవ భవాయ నమః. మనం గుర్తించి తిరిగి దీంతోనే ప్రారంభించాలి. డోక్సిలా అంటే కొన్ని చోట్లకి ఇంకా మన కనెక్టివిటీ లేదు. ప్రపంచం ఎంతో ఫాస్ట్గా ఉన్నా కానీ మన నియోజకవర్గంలో ఇంకా కొన్ని చోట్లకి రోడ్లు కూడా లేవు. ఇంకా ఏజెన్సీల ఏరియాలో ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకనే మనకు ఒక పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్నా, పిఆర్ఈసీ డిపార్ట్మెంట్ ఉన్నా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే మీ గ్రామంలో ఏదైతే అవసరం, సీసీ రోడ్లు ఎన్ని అవసరం, బీటీ రోడ్లు ఎన్ని అవసరం అనేది తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ అందరితో కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎంత స్ట్రెచ్ ఉంది, ఎంత అవసరం ఉంది అనేది దాన్ని బట్టి గవర్నమెంటే వచ్చి చేసే కాకుండా మీకు ఎంత ముందు అవసరం అనేది ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాం. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో పార్వతీపురంలో ఏ రోడ్డైనా గుంతలు లేకుండా నీటినైన రోడ్డు ఉండాలనే ఉద్దేశంతోనే మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక గుంట కూడా లేకుండా, గొయ్యలు లేకుండా ఒక మంచి రోడ్లు అలవాటు చేసే ఉద్దేశంతో మనం అలవాటు పడిపోయాం. గత 5 సంవత్సరాల్లో ఎలాగ అలవాటు పడిపోయామంటే బండి మీద వెళ్ళేవాడికి గొయ్యలు తప్పించిన ఎలాగని చూసుకుంటున్నాడు. ఆటోమేటిక్గా ఏంటంటే మన రూట్ మనకు తెలుసు, ఏది ఆలోచించుకున్నా చేయి తిరిగిపోతుంటుంది. గత 5 సంవత్సరాలు ఏమైందంటే అక్కడ ఏ గొయ్యి ఉందో తెలిసే గొయ్యి పక్క నుంచి వెళ్ళాలో కూడా తెలిసిపోయింది. సో దానికి మనం అలవాటు పడిపోయాం. సో ఇప్పుడు మీరు ఎక్కడ కూడా స్టీరింగ్లు తిప్పే అవసరం లేదు, బళ్ళు స్లో చేసే పరిస్థితి లేదు. మళ్ళీ తిన్నంగా కూడా వెళ్ళే అవసరం వచ్చింది. రోడ్డు కనెక్టివిటీ పెంచుతాను. అందుకే ఈ రోడ్డు తర్వాత మళ్ళీ కూడా మనకి పుట్టూరు నుంచి కూడా ఇబ్బంది కలిగించే రోడ్డు ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తాం. జమదాల నుంచి